హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మనం వేసుకోకుండా పక్కన పెట్టేసిన మట్టి గాజులతో ఒక మంచి ఐడియా అండి. గాజుల పైన డిజైన్ పోయి, అలాగే కొన్ని గాజులు పగిలిపోయి, అలా ఒక్కొక్కటి మిగిలిపోయిన గాజులు కానీ, ఇలా చిట్లిపోతే కూడా మనం వేసుకోం కదండి గాజులు. ఆ గాజులను కూడా మనం చక్కగా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ముందుగా గాజుల్ని ఈ విధంగా ఒకదానికి ఒకటి అతికించేయాలండి. కలర్స్ ఏమి మనం చూడక్కర్లేదండి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే వాటిని చక్కగా ఈ విధంగా అతికించేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేస్తే కాసేపటికి ఆరిపోయాయండి. ఆరిపోయి ఇలా ఉన్నాయి. నా దగ్గర ఉన్న గాజులతో ఇలా 2 అయితే వచ్చాయి. తర్వాత మనకు కావాల్సింది అట్ట ముక్క అండి. అట్ట ముక్కని ఇలా గాజు పెట్టి మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మీ దగ్గర ఏవైనా పాతవి క్లాతులు ఉంటాయి కదండి, ఏదైనా బ్లౌజులు కానీ చుడిదార్స్ కానీ కుట్టించుకున్నప్పుడు ఇలాంటి క్లాత్లు అయితే ఉంటాయి కదండి, లేదంటే డిజైన్ పేపర్స్ అయినా సరే ఇదే విధంగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేయాలి. ఇలా మనకి 4 అట్ట ముక్కలు కావాలన్నమాట. తర్వాత మనకు కావాల్సింది బాటిల్ మూత అండి. వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ మూత కానీ తీసుకుని ఈ విధంగా క్లాత్లో పెట్టి ఫోల్డ్ చేసి దారాన్ని ఈ విధంగా టైట్గా చుట్టాలి. చుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనకి 2 మూతలు కావాలి. ఇది చాలా సింపుల్గా ఉండే సూపర్ ఐడియా అండి. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి వీడియోని ఫాస్ట్ మోడ్లో పెట్టాను. తర్వాత అట్ట ముక్కలకి ఈ విధంగా లేస్ని అతికిస్తున్నాను. ఇలా 4 అట్ట ముక్కలకి అతికించాలి. దీనివల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. తర్వాత 2 మూతలకి ఈ విధంగా గ్లూ పెట్టి అతికించేయాలండి. అట్ట ముక్కలకి ఈ విధంగా అతికించేసి తర్వాత గాజుల సెట్ ఉంది కదండి, దాన్ని కూడా చక్కగా ఇదే విధంగా అతికిచ్చేస్తే మనకి ఒక బాక్స్ లాగా తయారవుతుందండి. చూసారు కదండి న్యాచురల్గా ఎంత అందంగా ఉన్నాయో. ఈ బాక్సులు మనం చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడుకోవచ్చు. మనం గాజు వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా వాడతామో అదే విధంగా దీన్ని కూడా వాడుకోవాలి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇటువంటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి. ఇలాంటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇక నుండి ప్లాస్టిక్ డబ్బాలు కొనకండి. చక్కగా మీ దగ్గర ఉండే గాజులతోనే ఈ విధంగా తయారు చేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా ఈ గాజు డబ్బాల ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.